బహుజన సామాజిక ఉద్యమకారుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలకు రాజకీయ కోణంలో చూడొద్దు. బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 15న 5,000 మంది బీసీ సంఘాల ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగిన డాక్టర్ సర్దారు గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ తర్వాత కొన్ని సోషల్ మీడియాలలో దుష్టశక్తులు వివాదగ్రస్తం చేయడమే కాక అవమానపరిచిన దుశ్చర్యకు ప్రక్షాళనగా నరసరావుపేటలోని స్థానిక జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరసరావుపేటలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు యామ మురళి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడు, తాడిత పీడిత వర్గాలకు మార్గదర్శకులు, అలాంటి వారి విగ్రహం కార్యక్రమాన్ని ఇలా అవమానపరచడం అంటే బీసీల ఆత్మగౌరవం దెబ్బతీయడమే. ఇది బీసీల ఆత్మగౌరవ సంరక్షణ పోరాటంలో అంతర్భాగం. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి కార్యక్రమాన్ని అవమానపరిచిన కులాధిపత్య శక్తుల దుశ్చర్యకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగుణల శ్రీను, జిల్లా అధ్యక్షులు యామ మురళి, పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ, బీసీ నాయకులు విశ్వేశ్వరరావు పాటు గౌడ సంఘం నాయకులు యారగాని నరసింహారావు, మాజీ గౌడ సంఘం కార్యనిర్వహణ అధ్యక్షులు కేసని సుబ్బయ్య, దాసరి కోటేశ్వరరావు, పేరం రామకృష్ణ, దాసరి శ్రీనివాస్, గోండ్ల గోవింద్ గౌడ్, దొంత రాజేష్, మోర్ల రమేష్, దాసరి వాసు, దాసరి కోదండం, దాసరి లక్ష్మీనారాయణ, కంచర్ల శివయ్య, కేసాని మురళి, కేసాని వెంకయ్య, మల్లాల అజయ్ కుమార్, మల్లాల కృష్ణకిషోర్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. పార్టీలు తేవద్దని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘంగా మేము ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను యామ మురళి, బీసీ సంక్షేమ సంఘం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన్ శంకర్రావు గారి పిలుపు మేరకు, అదేవిధంగా వివిధ బీసీ కుల సంఘాల పిలుపు మేరకు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక పాలాభిషేకం అనే కార్యక్రమం ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే, ఈ నెల 15వ తారీఖున నూజివీడులో అక్కడ గౌడ సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ పిలిచి సుమారుగా ఒక 5,000 మంది జనాభా కూడికతో అక్కడ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా స్వాతంత్ర సమరయోధులు, బహుజనవాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా నభూతో నభవిష్యత్తు అనేటట్లుగా 5,000 పైచిలుకు జనాభా వచ్చి ఆ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఇటీవల కాలంలో 5,000 మంది జనాభా ఒక్క చేత చేరటాన్ని చూసి కన్ను కుట్టి కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని రకరకాలుగా వికృత చేష్టలతో సోషల్ మీడియా వేదికగా అదేదో జరగకూడని కార్యక్రమం, వారి విగ్రహావిష్కరణ చేయకూడదు అన్నట్టుగా విపరీత ధోరణితో సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడ్డారు. అంటే ఈ కార్యక్రమం అనేది ఒక స్వాతంత్ర సమర యోధుల్ని స్మరించుకునే విధంగా చేసినటువంటి కార్యక్రమం. అంటే బీసీలు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకూడదనే వీళ్ళ ఉద్దేశం. వీరు చేసిన ఈ యొక్క దుశ్చర్యకి మేము పాప ప్రత్యేకంగా ఈ యొక్క గౌతు లచ్చన్న గారి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి మా యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు కూడా కలుపుకొని గౌడ సంఘాలు, రజీ సంఘాలు, నాయ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అల్టిమేట్ గా మేము ఒకటే చెప్తా ఉన్నాము, 5,000 మంది జనాభా ఒక్క చోట కూడితేనే ఓర్చుకోలేని కొంతమంది కొన్ని సామాజిక వర్గాలు ఈ విధంగా సామాజిక దాడులు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారంటే మన బీసీలను ఎంతగా అణిచివేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. చైతన్యవంతమైన నా బీసీ సోదరులారా, ఇలాంటి ఘటనలను సంఘటితంగా ఎదుర్కొనకపోతే
రాబోయే రోజుల్లో రాజకీయంగా బీసీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దెబ్బ తగిలినప్పుడు అరవాల్సిన బాధ్యత ఉంది. అరిసి మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే జుచ్చరికి ధీటైన సమాధానం ఇస్తూ ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా యొక్క సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరొక్క మారు మా బీసీ నాయకుల మీద కానీ మా పెద్దల మీద కానీ ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే ఏ ఒక్కరిని వదిలే సమస్య లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.